రైతులకు అన్యాయం జరిగినందుకు స్టేషన్లో ఉన్న పోలీసులందరూ సస్పెండ్. 1979లో భారతదేశం యొక్క 5వ ప్రధానమంత్రిగా పనిచేసిన చరణ్ సింగ్ గారు ప్రధాని అయిన తర్వాత పోలీసులపైన ఎక్కువ కంప్లైంట్స్ వచ్చాయి. పోలీస్ స్టేషన్లలో జరుగుతున్న అవినీతిని స్వయంగా పరిశీలించడానికి చరణ్ సింగ్ గారు చెప్పులు కూడా వేసుకోకుండా ధోతీలో రైతు వేషంలో పోలీస్ స్టేషన్ కు వెళ్లారు. ఇది ఉత్తరప్రదేశ్ లోని ఈటావా జిల్లాలో ఉన్న ఉస్రాహర్ గ్రామంలో ఉన్న పోలీస్ స్టేషన్. అక్కడ ఒక కానిస్టేబుల్ ఆయన నుండి ఫిర్యాదు నమోదు చేయడానికి 35 రూపాయల లంచం కోరాడు. చరణ్ సింగ్ గారు లంచం ఇవ్వడానికి అంగీకరించి ఫిర్యాదు పత్రంపై సంతకం చేయడానికి తన జేబులో ఉన్న ప్రధానమంత్రి భారత ప్రభుత్వం అని ముద్ర ఉన్న స్టాంప్ ను తీసి ముద్రించారు. అంతే, ఇంకా అక్కడ ఉన్న పోలీసులందరూ షాక్ అయ్యారు. ఎందుకంటే వాళ్ళు నిజమైన ప్రధానమంత్రిని గుర్తించారు. ఈ ఘటన తర్వాత చరణ్ సింగ్ గారు ఆ స్టేషన్ లో ఉన్న పోలీసులందరినీ సస్పెండ్ చేశారు. చరణ్ సింగ్ గారు సాదా సీదా జీవితం గడిపారు. రైతుల హక్కుల కోసం పోరాడారు. ఈ సంఘటన ఆయన నిజాయితీకి మంచి ఉదాహరణ. ఇలాంటి నాయకులే కదా మన దేశానికి గర్వకారణం. మరి ఇలా రైతులకు న్యాయం చేసే నిజమైన నాయకులు ఈ రోజుల్లో ఉన్నారంటారా? కామెంట్ చేయండి. ఇన్ఫర్మేషన్ వస్తే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. వ్యవసాయానికి సంబంధించిన సమాచారాన్ని తెలుసుకోవడానికి బాస్ వాలా యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. లింక్ బయోలో ఉంటుంది. బాస్ వాలా, బీ ద బాస్.